హాయ్ ఫ్రెండ్స్, ఇది కూడా చాలా రోజుటి వీడియోనే. సో, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేసి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బెంగుళూరుకైతే వెళ్తున్నాననమాట. సో, ఇది వీడియో తీయాలనుకోలేదు. బట్ ఇక్కడ ఆ గాలి వీసేది చూసి, వర్షం పడేది చూసి వీడియో తీయాలనేసి అయితే అనుకున్నాను. సో, ఎలా వర్షం పడిందంటే, ఒకరోజు నేను చేశాను లైవ్ 30 సెకండ్స్ ఏమో వచ్చి ఆగిపోయింది. అంటే అక్కడ నెట్వర్క్ లేదండి. సో, ఈ వర్షం ఎంత ఇదిగా వచ్చిందంటే, ఓకే. వర్షం వచ్చినా ఓకే. ఒక్కలాగా మేనేజ్ చేసుండొచ్చు. బట్ వర్షము తర్వాత గాలి, ఆ గాలి వచ్చే దానికే అసలు భయమేసేసింది. సో, కాస్త దూరంలో అయితే అస్సలు అంటే రోడ్డు ఏమాత్రం కనిపించలేదు. అంతే కదండీ! సో, ముందర ఎనకాల అందరూ అన్ని బండ్లయితే స్టాప్ చేసేసి ఇండికేటర్స్ అయితే యేసుకొని సైడ్‌లో అయితే ఉన్నారు. బట్ అయినా కూడా ఎంత భయమేసిందంటే అదేదో అంటారు గదా! ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొనొచ్చినామని. ఆ రోజైతే నేనైతే ప్రాణాలు అరచేతిలోనే పెట్టుకున్నాననమాట. సో, అంత వర్షం వచ్చింది. ఒక జస్ట్ 5 మినిట్స్ అంతే అండి. ఆ 5 మినిట్స్‌కే అంత భయం వేసేసింది చూడండి. ప్రతి ఒక్కరు ఇండికేటర్స్ యేసుకున్నారు. సో, అందుకే నేను అక్కడొచ్చేసి మీకి అంటే లైవ్ చేస్తామనుకున్నాను. బట్ అక్కడ ఆ వర్షము, ఆ గాలులకే అసలు సిగ్నల్ రావడం లేదనమాట. సో, నిజంగా ఒక 5 నిమిషాలకే అంత భయమేసేసింది. సో, ఫైనల్‌గా అయితే మంచిగా అయితే ఇంటికి రీచ్ అయిపోయామనమాట. సో, చూడండి కాస్త దూరం వచ్చిన తర్వాత కాస్త దూరమే అండి. వర్షము లేదు, అసలేం లేదు. అంటే మూసుకొనుంది. అంటే చినుకులు పడ్డానికి అంతేగాని ఇక్కడైతే ఒక డ్రాప్ అయితే వర్షం గూడా లేదనమాట. అంటే ఇది నంగిలి దాటి వడిపల్లి లోపల ఆ మిడిల్‌లోనే అనుకుంటాను. ఆ మధ్యలోనే ఇవన్నీ ఆ వర్షం అనేది అలా అయింది. సో, అలాగిలాగైతే మంచిగా దాటేసామనమాట. సో, ఇప్పుడైతే ముల్బాగల్ దగ్గర దగ్గర వెళ్తూ ఉన్నామనమాట బెంగుళూరుకి. సో, ఇది చాలా రోజుల వీడియోనే. హ్మ్. మరి రోడ్డే కనిపిస్తుంది కదా! ఓకే అండి. ఒక్క నిమిషం. సో, ఎంత గాలులుండిందంటే అయ్యో! తలనొప్పైతే వచ్చేసింది. సో, ఫైనల్‌గా అయితే దాటేసాం. ఇప్పుడైతే పర్వాలేదనమాట. సో, నాకైతే కాస్త హెడేక్ అయితే వచ్చేసింది. సో, దానికే ఎక్కడైనా టీ తాగుదామనైతే చెప్పాను. సో, చూస్తాం ఎక్కడ ఆపుతారనేసి. సో, అక్కడ చూడండి చందమామ ఎంత బాగా మునుగుతుందో అనమాట. సో, నేను మునిగే మునుగుతా ఉంటే సూర్యుడిని వీడియో తీస్తామనైతే ట్రై చేశాను. బట్ కాస్త అటు ఇటు అంటే కనిపిస్తుందనమాట. చూడండి అక్కడ కనిపిస్తుంది గదా! అంటే ఫుల్ తీస్తామనుకున్నాను గానీ అది వెళ్ళిపోయింది. నేను సైడ్‌కి గమ్మునుండిపోయాను. ఓకే. మరి చూసారు కదా మీరు. వర్షాలు వచ్చేటప్పుడు ప్లీజ్ ఎవరు బయట ఎక్కువగా తిరగకండి. సో, ఫైనల్‌గా అయితే వస్కోట దాటేసాం. సో, వస్కోట టోల్ దాటిన వెంటనే టీ అండి. సో, నార్మల్‌గా మేము అమ్మ వాళ్ళ ఊరు నుంచి బెంగుళూరుకొచ్చేటప్పుడు ఇక్కడే ఆపుతామనమాట. సో, వస్కోట టోల్ కదా లాస్ట్. సో, అక్కడ స్టాప్ చేసేసి అయితే ఎప్పుడు కాదు అప్పుడప్పుడు. సో, మా అబ్బాయి అయితే టీ అయితే తెస్తున్నాడనమాట. ఆ వర్షంకి నాకి భయమేసేసింది. సో, దాని నుంచి తలనొప్పికి టీ. ఇదొచ్చేసి నా టీ అనమాట. ఓకే. అది అమ్మది. ఇది నాదే. ఓకేనా. ఓకే. ఫైనల్‌గా టీ వచ్చింది. సో, ఆ రోజైతే మంచిగా టీ తాగేసైతే ఇంటికైతే బయలుదేరిపోయాం. సో, వెళ్ళే దారిలో అయితే మల్లేశ్వరం దగ్గర దగ్గర అయితే ట్రైన్ అయితే కనిపించింది. సో, నైట్ వ్యూ బాగుండిందనమాట. సో, దానికి వీడియో అనేది తీశాను. ఓకే. మరి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఓకే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.